ఫార్ములా ఈ అక్రమ కేసులో హైకోర్టులో రేవంత్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ. ఎలాంటి నేరపూరితమైన చర్య లేకున్నా అవినీతి నిరోధక చట్టం 13(1)(a) సెక్షన్ కింద కేసు నమోదు. కేటీఆర్ గారిని డిసెంబర్ 30వ తేదీ వరకు అరెస్టు చేయవద్దని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన హైకోర్టు. ఫార్ములా ఈ కేసు రాజకీయ ప్రేరేపితమైనది, చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. ప్రముఖ సీనియర్ న్యాయవాది సిఏ సుందరం డిసెంబర్ 18న సాయంత్రం 5:30 గంటలకు ఏసీబీ కేసు నమోదైతే డిసెంబర్ 19న ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. ఎటువంటి ప్రాథమిక విచారణ చేయకుండానే కేవలం ఒక్క రోజులోనే ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారనే అంశాన్ని లేవనెత్తిన న్యాయవాది సుందరం ఎఫ్ఐఆర్ ఫైల్ చేసే ముందు సరిగ్గా విచారించకుండానే సుప్రీంకోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా వ్యవహరించారు అని ఎత్తి చూపిన కేటీఆర్ తరపు న్యాయవాది. ఫార్ములా ఈ రేస్ నిర్వహించడం సరైనదా కాదా అనే నిర్ణయాన్ని కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవచ్చు. కానీ అవినీతి నిరోధక చట్టం 13(1)(a) సెక్షన్ కింద కేసు నమోదు చేయడానికి ఆస్కారమే లేదు అని స్పష్టం చేసిన సీనియర్ కౌన్సిల్. సదరు డబ్బును కేటీఆర్ తన వ్యక్తిగత అవసరాలకు వాడుకోలేదని, అలా వాడుకున్నాడని అసలు వాళ్ళు పెట్టిన కేసులోనే లేదని గుర్తు చేసిన సుందరం డబ్బు అందుకున్న ఫార్ములా ఈ నిర్వాహకులను కనీసం నిందితులుగా ఎఫ్ఐఆర్లో పేర్కొనలేదు. ఇప్పటికే ప్రభుత్వానికి వాళ్ళకి మధ్య ఆర్బిట్రేషన్ కేసు పెండింగ్లో ఉంది కాబట్టి వాళ్లను నిందితులుగా చేర్చలేదు. ఈ కేసులో ఇలాంటి లూప్ హోల్స్ చాలా ఉన్నాయని తెలిపిన న్యాయవాది డబ్బు బదిలీ జరిగిన 14 నెలల తర్వాత కేసు పెట్టారు. ఇది రాజకీయ ప్రేరేపితమైన కేసు తప్ప ఇంకోటి కాదు. ఒక్క రూపాయి కూడా కేటీఆర్ కు వచ్చినట్టు రుజువు లేదు. కేసులో అటువంటి ఆరోపణ కూడా లేదు అని హైకోర్టు దృష్టికి తీసుకువచ్చిన సుందరం